కృష్ణ అందరూ రోజు 16 మాలలు చేసి అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు అందరూ 16 మాలలు చేశారా? ఇంకా మిగిలి ఉన్నాయి ఎవరికైనా చెప్పం? ఎక్కువ చేశారా? మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా జపం చేయలేని వాళ్ళు? అది ఇవాళ గురించి కాదు, నేను నిన్నటి వరకు అయిపోయినాయా? ఎందుకంటే దామం వచ్చి మీరు రోజు 16 చేయలేదు అంటే మీ యాత్ర యూజ్లెస్. ఎందుకని? అసలు యాత్ర ఏంటి? అసలు ఏంటి చేయాల్సింది? మనం సాధన కదా, జపం కదా. ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాను, బేవర్స్ తిరుగుతున్నాను, నా జపం 16 అవ్వలేదంటే ఏం ఉపయోగం? అదంతా బేవర్స్ తిరుగుళ్ళు అయిపోద్ది. ఏది మీరు తిరిగి చూసేదంతా, అవునా కదా? మరి 16 రోజు చేస్తామని అనుకొని నిశ్చయించుకున్నాక చేయలేకపోతే ఊరికి తిరిగితే ఏం ఉపయోగం? అందరికి అయిపోయినాయా? ఎవరెవరు? కొంతమంది 8, కొంతమంది 4 ఉన్నారు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ ఉంది. అందరూ 16 చేయట్లేదు కదా. అందరు చేశారా? ఇంకా మిగిలి ఉన్నాయా? ఇప్పుడు చెప్పరు ఎవరు, ఎందుకంటే నేను ఆల్రెడీ తిడుతున్నాను కదా. ఇప్పుడు బయటికి రారు. కానీ వాళ్ళు యూజ్లెస్, వాళ్ళు యాత్ర యూజ్లెస్, వాళ్ళు తిరగడం. ఎందుకంటే వాళ్ళు జపం చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ బృందావనం వచ్చారు, బృందావనమే కాదు చాలామంది కాశీ అవి వెళ్తుంటారు కదా. వెళ్తారా? అక్కడికి వెళ్ళి మీరు కాశీలో చాలామంది ఏదో వదిలేస్తుంటారు కదా. వదిలేస్తారా? తెలుసా? చాలామంది తెలుసు కదా. ఎందుకు వదిలేస్తారు తెలుసా? తెలీదా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఉంటే ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా తెలుసుకుందామని. నాకు కొంత తెలుసు, ఇంకేమంటా. ఎందుకంటే శాస్త్రంలో ప్రతిదానికి ఒకటే ఉండదు. ఏదో మీకు తెలిస్తే అదే అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. చాలా ఉంటాయి దానికి కారణాలు. కాబట్టి మీకేమైనా తెలిసేమోనని నేను అడుగుతున్నాను. తెలీదా? అక్కడ వదిలేసేది ఎందుకంటే ఇంద్రియ భోగం తగ్గించడానికి. ఎందుకు ఇంద్రియ భోగం అంటే ఏంటి? ఇంద్రియ భోగం అంటే కోరికలు కాదు. ఇంద్రియ భోగం అంటే కోరికలా? భౌతిక? ఇంద్రియ భోగం అంటే ఎవరు చెప్తారు? ఆహార నిద్ర భయం ఐదు, ఇది ఇంద్రియ భోగం. ఇంకా ఉంది, ఇవి ఇంద్రియ భోగమే. అంటే ఆహార నిద్ర భయం మైదునం ఇంద్రియ భోగం అవ్వదు. ఎప్పుడు? ప్రతి మనిషికి అవసరం ఆహారం, నిద్ర, మైదునం. కనీసం అవసరమైన తీసుకుంటే పర్లేదు, కానీ మితిమించి దానికి అతిగా అంటే తినడం, అతిగా రుచికరమైనవి లేదా ఎక్కువ మైదునం చేయాలనుకోవడం, వ్యభిచారం చేయడం, ఇదంతా ఇంద్రియ భోగం. కాబట్టి ఇంకా ఏంటి? ఇంకా ఉన్న ఇంద్రియ భోగం పూజ, లాభ, ప్రతిష్ట, లేదా తిరగాలనుకోవడం, ఎక్కువగా తిరగడం. ఈ ఇంద్రియ భోగాన్ని తగ్గించడానికే అక్కడ అది పెట్టారు. ఏంటి? వదిలేయమని. ఎందుకని? మీకు బాగా ఇష్టమైంది కదా వదిలేయమన్నారు. అంటే ఏం చేస్తాం? బాగా ఇష్టమైందంతా మనం ఏం చేస్తాం? ఇంద్రియ భోగం ఏదో చేస్తాం. ఆ ఇంద్రియ భోగం తగ్గించడానికే అక్కడ వదిలేయమన్నారు. ఎందుకంటే మానవ జన్మ, మనం అందరం కూడా మనిషి శరీరంలో ఉన్నాం ఇప్పుడు కదా. ఇందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదుగా. మనిషి శరీరంలో ఉన్నామని సందేహం ఏం లేదుగా. కానీ మనిషి శరీరంలో ఉన్నా కానీ మనిషిలాగా ప్రవర్తించడం లేదు. ఎందుకనంటే మహాభారతంలో ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. మహాభారతం ఉంది. ఏంటి? ఆహార నిద్ర భయమైదును. ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆహార నిద్ర భయమైదునాలు సామాన్య ఎవరికి? పశుభిర్ నరాణం, జంతువులకి మరియు మనుషులకి, ఇద్దరికి ఉన్నాయి. ఏంటి? ఆహార నిద్ర భయమైదునం. వాటికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. జంతువులకు కూడా, వాటికి కూడా భార్య లేదా ఆడకుక్క, మక్కుక్క, ఇలా అన్నీ ఉన్నాయి, పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ ఏమని చెప్తుంది అక్కడ? ధర్మోహితేషాం అధికో విశేషం. ఎవరైతే ధర్మాన్ని ఆచరించరో, ధర్మాన్ని ఆచరించడమే విశేషం అంట. మానవ జన్మ యొక్క విశేషం అంటే మనిషిగా వాడు గుర్తింపు పొందడం అంటే ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం.
అది లేకపోతే ఏమంటే ధర్మోహితేషం, ధర్మేన హీన, ధర్మం లేకపోతే ఏమంటుంది, పశువుకి సమానం అంట. అంటే మనిషి శరీరంలో ఉన్నా కూడా పశువుతో సమానమే. కానీ ఇప్పుడు కలియుగంలో చాలా మంది మనిషి శరీరంలో ఉన్న పశువుతో సమానంగానే ఉంటారు. ఎందుకంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఏంటది, యత్తీర్థ బుద్ధి సలిలేన కరిచి జనేషు అభిజ్ఞేషు సయేవ గోకర. తర్వాత యస్యాత్మక బుద్ధి కునప్రేతుకి ధాతుకే స్వది కలత్రాది భౌమజ్యది, యత్తీర్థ బుద్ధి సలిలేన కరిచి. అంటే దాని అర్థం ఏంటి, ఎవరైతే నేను ఈ శరీరాన్ని, నేను ఈ దేహాన్ని, ఈ భార్య బిడ్డలు వీళ్ళందరూ నా వాళ్ళు, అదేవిధంగా అలా అనుకుంటూ తర్వాత ఎక్కడికైతే స్నానానికి తీర్థయాత్రలకు వెళ్ళి స్నానం చేసి కర్మలన్నీ పోగొట్టుకుందాం అని కేవలం కర్మలు పోగొట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళని ఏమంటున్నారంటే శాస్త్రం భాగవతం ఏం చెప్తుందంటే, వాళ్ళని ఏమంటుంది, గో ఖర, గో అంటే ఆవు, ఖర అంటే గాడిద అని శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ రెండు శ్లోకాలను తీసుకొని మీరు కానీ చూస్తే ధర్మం ఎవరు ఆచరిస్తున్నారు మీకు తెలుసో లేదో, చాలా మందికి మీకు తెలియదు. మనం అందరం ధర్మం ఆచరిస్తున్నాయి, కానీ చాలా మంది ధర్మం ఆచరించడం లేదు. ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ప్రతి మనిషి కూడా మనం ఏదైతే సృష్టిలో మనం దేనికోసం పుట్టామో ఆ కార్యం చేయడం. దేనికోసం పుట్టాం మనుషులుగా, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే మనిషిగా పుట్టాం, ఇంక దేనికోసం పుట్టలేదు. ఆహార నిద్ర భయమైదునాల కోసం పుట్టలేదు. శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో వృషభదేవుడు తన కొడుకులకి చెప్తాడు 100 మందికి. ఏంటో శ్లోకం, తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే సత్వ బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. అంటే బ్రహ్మ సౌఖ్యాన్ని పొందడానికే మానవ జన్మ ఉంది, దానికోసం ప్రయత్నం చేయమంటుంది. చాలా చాలా అక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే, కష్టాన్ కామాన్ విడుభుజాన్ని, అంటే పందిలాగా కేవలం తినడానికి మాత్రమే తిని తిరుగుతూ ఉంటే ఆ జన్మ వృధా అంటుంది. కాబట్టి ధర్మం ఎవరు ఆచరిస్తున్నారు, ధర్మం చాలా మంది అనుకుంటారు మీరు గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులు అని. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులా, గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులేనా, భక్తులు కాదు అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి. గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ భక్తులు కాదు అనేవాళ్ళు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా తెలియదు. గుడికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులు కాదు, లేదా సాధువుకు దండం పెట్టేవాళ్ళు కూడా భక్తులు కాదు. ఎందుకని, వాళ్ళకి మంచి జరుగుతుందని దండం పెడుతున్నారు, కానీ సాధువు నుంచి వినడానికి ఏం దండం పెట్టట్లేదు. సాధువు చెప్పింది చేయడానికి దండం పెట్టరు వాళ్ళు, దానికి సిద్ధంగా అసలు ఉండరు, ఉంటారా, కానీ పెడతారు దండం. ఎందుకని, దానివల్ల మాకు మంచి జరుగుతుంది, మాకు ధనం వస్తుంది, అంతేగా, లేదా మాకు వీసా వస్తుంది, మా అమ్మాయికి పెళ్ళి అయ్యిద్ది, మా వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇవన్నీ ఏవి రావని చెప్పండి, ఎవరు పెట్టరు. వాళ్ళు భక్తులా మరి, ఎక్కడుంది భక్తి? కొంపలేం మునగ ఒక 2 చినుకులు పడితే ఏం కాదు, మీద తడిసిపోతున్నారా మొత్తం మరి. కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించమని శాస్త్రం చెప్తుంది మనుషులుగా. మరి ధర్మం ఏమిటి, ధర్మం అంటే చాలా ధర్మాలు ఉన్నాయి. స్త్రీ ధర్మం ఉంది, అంటే భర్తకి సేవ చేయడం, ఇవన్నీ ఇప్పుడు అవి కూడా లేవు అనుకోండి, అవి కూడా లేవు. స్త్రీ ధర్మం ఎక్కడ ఉంది, భర్తకి ఏం సేవ చేస్తుంది, తెచ్చుకో కూర రోడ్డు మీదకి వెళ్ళి మీకు అందులో పడే రైసు ఏమన్నా అయిపోయింది. ఇలా ఈ ధర్మం ఆచరించకపోతే స్త్రీ ధర్మం, పురుషుడు కూడా ధర్మం ఉంది, బాధ్యత. వాడు బేవర్స్ గడు మందు తాగుతూ ఉంటాడు, కొంతమంది పాపం స్త్రీలే అన్ని చూసుకుంటున్నారు, వాడు పోయినట్టే, అది జంతువే, జంతువే అది. అదేవిధంగా స్త్రీ కూడా భర్తకి చెబితే ఇది కూడా జంతువే కదా. మరి స్త్రీ ధర్మ శాస్త్రం చెప్తుంది కదా. కాబట్టి ఇలాగా చాలా ధర్మాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కొడుకుగా ధర్మం ఉంటుంది, తండ్రిగా, తల్లిగా, గురువుగా, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి కలియుగంలో అందరూ చేయాల్సింది ఏంటి ధర్మం అంటే హరినామ సంకీర్తన యజ్ఞం. చాలా మంది యజ్ఞం అంటే మంటలు ఉండాలనుకుంటారు, అది అజ్ఞానం. అజ్ఞానంతో మంటలు ఉంటేనే యజ్ఞం అనుకుంటారు, కాదు. కలియుగంలో యజ్ఞం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని, మహామంత్రాన్ని జపించడం. ఈ యజ్ఞం రెండు రకాలుగా చేస్తారు. ఒకటి జపం, రెండోది కీర్తన. మనం అందరం కూడా బస్సులో చేసాం కదా కీర్తన. ఒకళ్ళు చెప్తే అందరూ పాడాలి. చాలా మంది అంటే విపరీతమైన పాపులు ఉంటారు, నేను చూశాను చాలా మందిని. మనం పాడుతున్న వాళ్ళు పాడమన్నా కానీ ఉంటారు, చూడలేదా మీరు? వాళ్ళందరూ కూడా పాపులే. లేదంటే నామం ఎందుకు రావట్లేదు నోట్లోంచి? సొమ్మేమన్నా పోతుందా వాడంటే? కాబట్టి ఎవడైతే పాపం ఉంటాడో వాడు అనలేడు. నిజం. అంటే పాప అది అహంకారంలో రూపంలో ఉంటుంది ఆ పాపం. నేను ఎందుకు అనాలి వాడు చెప్తే? బలుపు అనమాట. చూసారా మీరు? నేను చాలా మందిని చూశాను, అహంకారం. కానీ మనం ఏం చెప్తున్నాం? భగవంతుడి నామం కదా అనమంటున్నాం, మన పేరు కీర్తించమని చెప్తున్నామా? బలుపు అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే పాపం ఇంకా చాలా ఉంది, సుకృతి వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా జపం చేయాలంటే లేదా హరినామం చేయాలంటే ఏంటంటే ఒకటే మార్గం, భక్తులకి సేవ చేయాలి, వైష్ణవ సేవ. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి ఈ ధామాలు వచ్చినప్పుడు ఇందాక చెప్పాను, ఎందుకంటే ఏదో వదిలేయాలి, ఏదో చేయాలి, తపస్సు చేయాలి. ఇంకా నిజానికి ధామం వచ్చినప్పుడు అందరూ కూడా 3 పూటలు తింటున్నారా ఫుల్గా? ధామం యొక్క ధర్మం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండాలి. అంటే మొత్తం తినకుండా ఉండమని కాదు, వీలేదో ఒక పూట లేదా అట్లా ఉపవాసం ఉంటూ భగవంతుడి నామం లేదా అక్కడుండి ధామం వచ్చినప్పుడు ఇంకా శ్రవణం చేయాలి. ధామం ఎందుకు వస్తాం? ఇందాక చెప్పాను, కేవలం స్నానం చేసి పాపాలు పోగొట్టుకొని వాళ్ళు కూడా జంతువులే. కానీ ఎందుకు వస్తాం ధామానికి? వచ్చి అక్కడ ఉన్న సాధువుల నుంచి వినాలంట, వాళ్ళు ఏదైనా చెప్తే చెయ్యాలి. ఇంటికి వెళ్ళినాక కూడా పూర్వం అలాగే ఉండేవాళ్ళు. మీకు తెలుసు, కొంతమంది కాశీ వెళ్ళి వచ్చినాక వాళ్ళు ఏదో ఒక వ్రతం, ఒక సంకల్పం చేసుకొని వస్తారు. ఇంకా అక్కడి నుంచి రోజు ఒక వినాయకుడి గుడి, శివాలయం రోజు వెళ్ళడం, లేదా దండం పెట్టుకో రామనామం చేయడం, లేదా ఇలా ఉంటుంది. ఏంటది అంటే సాధువుల సాంగత్యం వల్ల వాళ్ళలో వచ్చే మార్పు అనమాట అది. కానీ ఇప్పుడు సాధు సాంగత్యం అంటే ఇప్పుడు ఇస్కాను భక్తులు అందరూ ప్రతి చోట కనపడుతున్నారు కాబట్టి అక్కడ కూడా అహంకారం వచ్చేసింది. ఏంటంటే వీళ్ళు ఎలాగో ఎప్పుడు ఉంటారులే మనకి, ఇక్కడ కావచ్చు ఇంకొకడు ఉంటాడు, వాళ్ళ దగ్గర వినొచ్చు, వీళ్ళ దగ్గర వినొచ్చు అనుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో మార్పు అయితే రాదు. ఎవరు చెప్పింది వినం, ఉంటామా? జీవితంలో మార్పు ఏమొస్తుంది? జీవితంలో మార్పు ఎలా వస్తుందో తెలుసా? భోగం చేయడం ద్వారా అసలు రాదు. యోగం చేయాలి. అంటే యోగం అంటే ఏంటి? తపస్సు చెయ్యాలి. ఏం చేయాలి? తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే స్వచ్ఛందంగా ఉన్నతమైన లక్ష్యం కోసం కష్టాన్ని స్వీకరించడం. ఉన్నతమైన లక్ష్యం ఏంటి? మనం మనుషులు కదా, మరి కలియుగ ధర్మం హరినామం చేయాలి కదా, దానికోసం కష్టపడాలి కదా, ఉదయం లెగవాలిగా. ఇప్పుడు అదే చెప్పారు, కొంతమంది మంగళారతికి వెళ్ళారు పొద్దున్నే లేచి. తపస్సు. ఉదయం లెగవడం అంత తేలికైన విషయం కాదు, మనసు ఒప్పుకోదు, అహంకారం అసలే ఒప్పుకోదు. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు నామని చెప్ప అహంకారం అనమాట. అందరికీ ఉంది అది, మనందరికీ ఉంది. కాకపోతే స్థాయిలు వేరు, ఒకళ్ళు ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది. లేనోడు ఎవడు లేడు ఇక్కడ, అహంకారం లేనోడు ఎవడు లేడు. నాకు లేదు అనుకుంటే వాడు పెద్ద అహంకారి. ఎవరైతే లేదని మీరు అంటారో వాళ్ళే పెద్ద అహంకారి. అందరికీ ఉంది, మనందరికీ ఉంది అహంకారం. ఆ అహంకారం పోతే తప్ప నిజమైన ఆత్మసుఖం మొదలవ్వదు. ఏంటది? ఆత్మసుఖం అనేది మొదలవ్వాలంటే నీ అహంకారం పోవాలి. ఎక్కడ పోతుంది అహంకారం? నేను, నాది, నా ఊరు, నా ధనం, నా జనం, నేను ఇది, నేను సీఎం పిఎం, లేదా నేను ఎంత
ఇక్కడ సాధువు వీళ్ళేంటి, వీళ్ళు చెప్పితే వినేదేంటి, వాళ్ళకేం తెలుసు, నాకు చాలా తెలుసు, నేను ఎంజాయ్ చేస్తున్నాను. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ వాడు మళ్ళీ కుక్క పిల్లి అవ్వబోతున్నాడు అని వాడికి తెలియదు. ఏంటి, ఎవరైతే ఎంజాయ్ చేస్తారో భోగిస్తారో వాళ్ళు కుక్కలో పిల్లులు పందుల్లాగానే అవుతారు, కానీ మనిషి జన్మ రాదు. మళ్ళీ కొంతమంది చెప్తున్నారు బయట కొన్ని సంవత్సరాలు మనిషి జన్మ వస్తుందని, వాళ్ళందరూ ఎదవలు. ఊరికే మనిషి జన్మ అందరికీ రాదు, దానికి ఒక సిస్టమ్ పద్ధతి ఉంది. వాళ్ళంతా మోసం చేయడమే జనాల్ని. మీకు మళ్ళీ మనిషి జన్మ ఎందుకు వస్తుంది, నువ్వు మాంసం తింటే మనిషి జన్మ వస్తుందా? రాదు. నువ్వు పులి అవుతావు, లేదంటే పిల్లి అవుతావు. పిల్లి కూడా మాంసం తింటుందిగా, పులి కూడా తింటుంది, చిరుత పులి తింటుంది, సేమ తింటుంది. నువ్వు అందులోకి వెళ్ళాలి. లేదు నువ్వు భక్తి చేస్తున్నావు అనుకోండి, శ్రద్ధగా ధర్మాన్ని ఆచరణ, అప్పుడు నువ్వు మళ్ళీ మనిషి జన్మ పొందే అవకాశం ఉంది తప్ప ఊరికే ప్రతిసారి మనిషి జన్మ ఒకసారి వస్తే అది కన్ఫామ్గా మళ్ళీ మనుషులు అవుతావు అనేది లేదు. అవ్వం కూడా. ముఖ్యంగా కలియుగంలో చాలామంది మనుషులు అవ్వరు, నరకానికే వెళ్తారు అందరూ. ఇవన్నీ ఏంటి ప్రభుజీ ఇక్కడ కూర్చోబెట్టి భయపెడుతున్నారని అంటే వాస్తవాలు చెప్పాలి కదా, అది వాస్తవాలే చెప్పాలి. అంతేగాని జనాల్ని ఈ రోజుల్లో చాలామంది బయట యూట్యూబుల్లో లేదా యాత్రలకు తీసుకొచ్చే వాళ్ళు అందరూ జనాన్ని నవ్వించి పంపిస్తారు. నేనైతే ఏడ్పించే పంపిస్తాను. ఎందుకంటే ఏడవాలి. ఎందుకు ఏడవాలి? అరే నేను మానవ జన్మ పొందాను, ఇంత వయసు వచ్చినా ఈ స్థాయికి వచ్చినా మనిషి చేయాల్సింది ఏదైతే ఉందో ఆధ్యాత్మిక జీవనం, హరినామం ఇవి చేయట్లేదనే బాధ ఉండాలి. అంతేగాని చాలా బాగుంది సూపర్ అంటే మంచిదే, యాత్రకు వచ్చాం మంచిగా ఆహ్లాదంగా చూడొచ్చు, కృష్ణుడి గురించి తెలుసుకున్నామని ఆనందం ఉండొచ్చు. కానీ ఇంకొక బాధ ఉండాలి. ఏంటి, నేను మనిషి జన్మ పొందాను, ఇంతకాలం అయింది, ధర్మాన్ని నేను ఎప్పుడు ఆచరించడం లేదు, ధర్మం కోసం నేనేం చేయలేదు, ఎప్పుడు కూడా భోగం కోసమే, ఇంద్రియ భోగం కోసమే నేను పనిచేశాననే బాధ ఉండాలి. ఆ బాధ ఎవరికి కలగదో వాళ్ళ యాత్ర వేస్ట్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇక్కడ చాలా మంది అక్కడక్కడ కూర్చొని ఆడ జపం చేసుకుంటూ రోడ్ల పక్కన ఉన్నారా? నిన్న రాధాకుండు, శ్యామకుండు, వాళ్ళు చాలా మంది ఊరికే అడుక్కోవడానికి ఇక్కడ రాలేదు. వాళ్ళు నిజాయితీగా వాళ్ళు భక్తి చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారు ఇక్కడ, జీవితం అంతా త్యాగం చేసి. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక రోజుకి ఒక మాల చేయమని ఇక్కడ అడుగుతుంటే అహంకారంతో నాకు వద్దు, మాల వద్దు, నేను తీసుకోను. చూద్దాం మరి ఎంతమంది తీసుకుంటాం. మాల తీసుకోరు, చెయ్యరు, ఏం చెప్పినా వినరు. అలా ఉంది మన పరిస్థితి. హరినామం చేయమంటే చేయలేరు. మరి వాళ్ళు ఎందుకు అలా కూర్చొని ఉన్నారు? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? కానీ మనం అనుకుంటాం వీళ్ళందరూ అడుక్కుని వాళ్ళు రోడ్ల పక్క కూర్చున్నారు అనుకుని ఉంటారు కొంతమంది. చాలా మఠాల్లో కూడా ఉన్నారు ఇక్కడ భక్తులు, అన్నీ వదిలేసి. అఫ్కోర్స్ మఠాల్లో కూడా అనే అక్రమాలు, అన్యాయం అంటే వేరే కూడా జరుగుతుండొచ్చు, ఎందుకంటే కలియుగం కాబట్టి. కానీ నిజాయితీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, నిజంగా భక్తి చేయడానికి వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్లే మనకు ఆదర్శం, వాళ్ళ నుంచి మనం విని వెళ్ళాలి ఇక్కడ. అందుకే మనం తిరుగుతున్నాం కదా యాత్ర. నిజంగా యాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ ధామం గురించి, అక్కడ భక్తుల నుంచి శ్రవణం చేస్తే, వింటే, అప్పుడు యాత్ర పూర్తయినట్టు. చాలామంది మీరైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, కానీ చాలామంది ఇక్కడ యాత్రకు వచ్చిన వాళ్ళు చూసేసి వెళ్ళిపోతారుగా, వింటారా? ఏం యాత్ర అది అంటే ఐ మసాజ్ అంటారు దాన్ని. ఏంటి, కళ్ళకి మసాజ్ చేయడం. భలే ఉంది ఇది, ఇది భలే ఉంది. ప్రేమందిర్ చూసారు చాలామంది, అది పెద్ద ఐ మసాజే. ఎందుకంటే అక్కడ అది స్థాపించిన వాళ్ళు భక్తులే కాదు. కానీ కొత్తగా మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారంటే మీకు ఐ మసాజ్ కావాలి కాబట్టి, లేకపోతే ఊరుకోరుగా. మేమేం చూపించలేదు మాకు. మరి ఏం చూశారు అక్కడికి వెళ్ళి ప్రేమ మందిరంలో? ఇప్పుడు చెప్పండి, మీకేం అర్థమైంది అక్కడికి వెళ్ళి వస్తే? ఏమన్నా ఉత్సాహం వచ్చింది అదేంట్లో అయినా? ఆ ప్రేమ మందిరం చూసిన తర్వాత ఫోటోలు దిగారు, ఓకే, ఇంకా నువ్వు కాదు మిగతా వాళ్ళు. అంటే మీకు ఫలాంది నాకు అర్థమైంది అనేది ఏమైనా ఉంటే చెప్పండి, నాకు అది కావాలి ఇక్కడ. కృష్ణుడి లీలలు, ఇది మంచిది. ఇంకా కృష్ణుడి లీలలన్నీ బొమ్మల రూపంలో పెట్టారు, ఇది మంచిదే.
ఎందుకని ఐ మసాజ్ అన్నానంటే ఆ కృష్ణుడి లీలన్నీ బొమ్మల రూపంలో పెట్టారు, కానీ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలో కూడా ఆ బొమ్మలన్నీ ఉన్నాయి. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా చెప్పండి? తేడా ఏమైనా ఉందా? పుస్తకంలో ఇచ్చారు కదా, అన్ని ఫోటోలు ఇచ్చారు కదా లీలన్నిటికీ, దానికి ఇక్కడ మీరు చూసిన దానికి తేడా ఏమైనా ఉందా? ఇక్కడ ఆర్భాటం ఉంది, అక్కడ అసలైన తత్వం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి, కలియుగంలో జనులకి ఏం కావాలి? ఆర్భాటం, హంగులు, హడావుడి. ఒక్కొక్కరిని తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబెడితే వాడు గ్రేట్ అని చెప్తే అప్పుడు 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 ఈ ప్రభుజీ మంచోడు అవుతాడు. ఇలా మాట్లాడితే నాలాగా వీడు వేస్ట్ ఫెల్లో, వీడికి చాదస్తం ఎక్కువైంది, వీడికి పిచ్చి అహంకారం ఎక్కువ ఉంది, అందుకే తిడుతున్నాడు. అది అఫ్కోర్స్ నేను చెప్పాను కదా మనందరికీ అహంకారం ఉందని. ఉంది, లేదనేది ఏం లేదు, అందరికీ ఉంది. కాబట్టి ఈ అహంకారాన్ని నిజంగా తగ్గించేవాడే నిజమైన గురువు, కానీ పెంచేవాడు కాదుగా. పెంచేవాడా తగ్గించేవాడా? కానీ తగ్గించేవాళ్ళు ఎవరికైనా అవసరమా కలియుగంలో? అవసరం లేదు. మీ ఎవరో ఇద్దరు ముగ్గురు మీకు ఏమైనా అవసరమో, కానీ ఇందులో కూడా చాలా మంది, ఇక్కడ కూర్చొని 60 మందిలో కూడా ఏ 10 మందికి అవసరం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అవసరం లేదు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఎవరు మాట వినరు కదా చెప్పింది. ఇప్పుడు నేను జపమాలు చేయమని అది ఇది అంటున్నాను, ఈ తర్వాత కూడా చేయాలి, అదే కదా జీవితంలో. మరి ఆ విశ్వాసం ఉండాలి కదా భక్తుల మీద. నేనే కాదు, ఇక్కడ ధామంలో వచ్చిన ఎవరో ఏ భక్తుల దగ్గరికి వెళ్ళినా అందరూ జపం చేయమని చెప్తారు, సాధన చేయమని చెప్తారు, తపస్సు చేయమని చెప్తారు, నిజమైన భక్తులే. మరి మనం చేస్తామా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వింటామా? మరి అది పరిస్థితి. ఎందుకంటే నేను చూస్తాను కదా, ఇస్కాన్లో కూడా చాలామంది ఉన్నారు, రకరకాలుగా ఉంటారు, వాళ్ళని బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు అందరిని పొగుడుతూ నవ్విస్తూ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అది కాబట్టి మన ఈ యాత్రలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మార్పుని తీసుకొచ్చేవి యాత్రలు. నిజానికి చెప్పాలంటే మార్పు ఎలా వస్తుంది? చూస్తే ఐ మసాజ్ వలన వస్తుందా? రాదు. ఎలా వస్తుంది మన మార్పు? శ్రవణం వలన వస్తుంది. భగవంతుని ఎలా చూడాలి తెలుసా? కళ్ళతో కాదు, చెవులతో చూడాలి. ఎలాగా? ఎవరి చెవుల ద్వారా? శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, నేను కాదులే శుద్ధ భక్తుల్ని, కానీ నాకు తెలిసిందే చెప్తున్నాను. శుద్ధ భక్తులు ప్రభుపాద ఆచార్యులు ఉన్నారు కదా, వాళ్ళ పుస్తకాలు ఇచ్చారు. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, వాళ్ళ పుస్తకాలు దయచేసి చదవండి అని. ఎంతమంది చదువుతున్నారు ఆచార్యుల పుస్తకాలు? చదవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? జపం చేయమనే కదా ప్రభుపాద చెప్పారు, చేస్తున్నావా? అందరూ 16 రోజు చేయాలి. అందరికీ టైం ఉంది. ఎవరైతే నాకు టైం లేదు అనేవాళ్ళు మోసగాళ్ళు. ఎవరిని మోసం చేస్తున్నారు? వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. టైం లేదు అనే మాట నాకు అసలు నచ్చదు, నాకు నచ్చని మాట అది. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికి 24 గంటలే. నాకేమైనా ఎక్కువ ఉందా? మీకు తక్కువ ఉందా? టైం లేదు కాదు, నాకు శ్రద్ధ లేదు అనేది నిజమైన మాట. అది ఎవడు చెప్పడం? ఎందుకని? మళ్ళీ అహంకారం అంటే వస్తుందిగా. అది నా శ్రద్ధ ఎక్కడుంది? డబ్బు కావాలి, నాకు మైథునం కావాలి, ఆహారం కావాలి, తిరగాలి, తర్వాత నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి. అది నా శ్రద్ధ. అదేనా కాదా? కాబట్టి మరి ఎంతమంది తపస్సు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? తపస్సు చేయాలంటే చాలా ఉన్నాయి. ఫస్ట్ తపస్సు ఏంటో తెలుసా? ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్యలో జపం చేయడం. 4, 2, 3 ఎంతో కొంత. ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. తర్వాత ఉదయం లెగవాలి, బ్రహ్మముహూర్తంలో 4-4:30 కల్లా లేచిపోవాలి నిద్ర. చేస్తారా? ఇంకో ముఖ్యమైనది ఏంటో తెలుసా? రాత్రి తినకూడదు. నిజంగా ఎవరికైతే అనుభవం, తినకపోతేనే కదా ఉదయం లేస్తారు. తింటే ఎవరు లెగవలేరు. అవునా కదా? ఇది ఎంతమందికి అనుభవం ఉంది?
మరి రాత్రిపూట తిందాం అంటే భోగమే, భోగం కదా అది. ఒకవేళ నీకు ఆకలి అయితే కొంచెం తినచ్చు, కానీ కొంచెం ఎవడ తిండు, అంత పడాలి. అంత పడ్డాక ఉదయం 7 లోపు నిద్ర లేగవరు ఎవరు. 6, ఇప్పుడు అందరూ 6 లోపు ఎవరు లేగవట్లేదు. అది కాబట్టి యాత్ర అంటే ఏంటి, తీర్థయాత్ర అంటే ఏంటి అర్థమైంది కదా, అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది తీర్థయాత్ర అంటే ఏంటి? మీరు చెప్పండి, ఏమర్థమైందో. ఏంటది? ఏం అర్థం కాల మీకు. నేను చెప్పినట్టుగా ప్రవర్తించడం అంటే ఏంటి? వచ్చినప్పుడు ఆహారాన్ని తగ్గించుకొని ఓకే, ఇంకా మీకు అర్థమైందా? తీర్థయాత్ర అంటే అది కాదు. తీర్థయాత్ర అంటే భగవంతుడి గురించి తెలుసుకొని అక్కడ సాధువుల నుంచి విని మనం అక్కడ వీలైనంత తపస్సు చేస్తూ సాధన చేయడం అనేది అది తీర్థయాత్ర. భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇది. అంతేగాని ఇక్కడ చూసాం అక్కడ చూసాం, మేము 20 చూసాం మీరు 30 చూసారు, ఇది కాదు. కానీ అదే చెప్పుకునేది, మేము ఇన్ని ప్లేస్లు వెళ్ళాం, మీరు అన్ని వెళ్ళారు, నేను అది చూశాను, నేను ఇది చూశాను, అది తీర్థయాత్ర కాదు. సో కాబట్టి మనం ఏంటంటే మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవనమే ప్రధాన లక్ష్యం. అలా కాకపోతే, ఆధ్యాత్మిక జీవనం లక్ష్యం కాకపోతే, ధర్మం లక్ష్యం కాకపోతే వాడు జంతువు. కలియుగంలో జంతువులు చాలా ఉన్నాయి మనిషి రూపంలో. చెప్పాను కదా ఇందాక, గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ భక్తులు కాదు, వాళ్ళందరూ భక్తులు కాదు. మరి ఎందుకు అంటే అందులో చాలా జంతువులు ఉంటాయి. మనుషులాగానే ఉంటారు కానీ జంతువులు. ఎందుకంటే వాళ్ళు భార్యను చంపేస్తారు, చంపుతున్నారా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని వ్యభిచారం చేసేస్తారు. ఇంకా ఈ మనుషులు ఎలా అవుతాయి? మందు తాగుతారు, అన్నీ చేస్తారు. వాడు గుడికి కూడా వస్తాడు, ఎందుకని? ఆడికి వస్తే మనకి ఏదో వస్తుందని. అవి మనుషులు ఎలా అవుతారు? వాళ్ళు మనిషి రూపంలో జంతువులేగా అవన్నీ, కాదా? అదే పాపం పోతే మనకి హ్యాపీగా ఉండొచ్చు, మళ్ళీ భోగమే కదా, మళ్ళీ బాగా తినొచ్చు. కానీ మానవ జన్మ అందుకోసం లేదు. మనందరికీ పాపం ఉంది, పుణ్యం ఉంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ దానికంటే ఉన్నతమైనది ఏంటి? ఆత్మసుఖం, ఆత్మానందం, ఆధ్యాత్మిక జీవితం. దానికోసం ఎవడ ప్రయత్నం చేస్తున్నాడు? అసలు దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నారు అందరూ, అదే ఇస్కాన్ ఇలా ఉంది, బుక్స్ ఉన్నాయి చెప్తున్నారు. కానీ నిజంగా సాధన ఎంతమంది చేస్తున్నారు? చాలామంది నిజంగా చేయరు, తెలుసా? అంటే అంతా బాగుంటే జపం చేస్తారు, ఏం బాగలేదు అన్ని పక్కన పడేసి నా ప్రాబ్లం సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది కూడా అజ్ఞానమే మళ్ళీ. ఎందుకంటే ఈ సంసారంలో ఏ సమస్య తీరదు, ఏది పోదు. మనమే దాన్ని వదిలేయాలి. మనం దాన్ని పట్టుకున్నాం కానీ మనకి సమస్యలు రాలా, సమస్యను మనం పట్టుకొని కూర్చున్నాం. ఇక్కడున్న భార్య పిల్లలు వీళ్ళందరూ నిజంగా మనవాళ్ళేనా శాశ్వతంగా? కాదుగా. మరి వాళ్ళకేదో అయితే ఎందుకు బాధపడతాం? ప్రతి ఒక్కళ్ళు కొంతకాలం అయినా పోయేవాళ్ళేగా. ఏదో ఒకటి జరుగుతుంది, ఎవరి కర్మ ప్రకారం. వాడికి కాలు ఇరిగిద్ది, ఇంకోటి జ్వరం వస్తుంది, ఇంకోటికి ఏదో ఇద్ది, ఇంకోటికి భార్య పోద్ది, లేదా పెళ్ళం పోద్ది, ఇంకోటి భర్త పోతాడు, ఏదో జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? దాని గురించి ఏడుస్తూ ఉంటాం కదా. దాని సమస్యను పరిష్కరిస్తాను, నేను సాల్వ్ చేస్తాను, మా అమ్మ ఇది, మా అబ్బాయి ఇది. చేయగలవా? అన్నీ చేయగలవా? చెప్పండి, అన్నీ చేయగలవా? కానీ చేయలేమని అంటున్నారు, కానీ చేయకుండా ఊరుకుంటారా? దాంట్లో సమయం అంతా వేస్ట్ అవుతుందిగా జీవితంలో. మరి ఇప్పుడు మన జీవితం కూడా జంతువులాగా వెళ్ళిపోయినట్టే. అలా అని అంటే కొడుకులు వాళ్ళ జీవితం చక్కగా ఉండకూడదని కోరుకోకుండా ఉండకూడదు, ప్రయత్నం చేయాలి. కానీ విపరీతంగా ప్రయత్నం చేసి జీవితంలో సమయం అంతా వృధా చేసుకోకూడదు. అది ఇక్కడ చెప్పేది. ఎందుకంటే మన చేతిలో పూర్తిగా ఏముండదు, ప్రకృతి చేతిలో, భగవంతుడి చేతిలో ఇవన్నీ చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ కర్మలు ఉన్నాయి కదా, వాళ్ళ కర్మను మనం మార్చగలమా? కాబట్టి మనం చెబుతాం, వాడు వింటే వింటాడు, వినకపోతే వాడి కర్మకు వదిలేయాలి ఎవరైనా.
అంతేగాని వాడు వినట్లేదు కాబట్టి వాడిని దగ్గర పెట్టుకుంటాను, నేనే వెళ్ళి ఉంటాను. అందరి దగ్గరికి వెళ్ళి ఉండగలరా? నలుగురు కొడుకులు ఉంటే వెళ్ళి ఉండగలరా? నలుగురు బేవర్స్ గాళ్ళు ఉంటే? కాబట్టి ఏంటంటే మానవ జన్మని మనం ఉన్నతమైన లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక జీవనం. దీనికోసం వాడుకోవాలి, మనం ఉపయోగించాలి. అలా ఉపయోగించకపోతే జంతువుల్లాగా అయిపోయినట్లే. తపస్సు చేయాలి, హరినామం చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నాం హరినామం కలియుగ ధర్మం అని. మరి ఎంతమంది చేస్తున్నారు? స్పష్టంగా నామాన్ని ఉచ్చరించడం, సమయం తీసుకోవాలి ప్రతిరోజు. ఊరికి చాలామంది ఎలా చేస్తారు, జపం తిరుగుతూ మాలు తిప్పేసి అయిపోయింది జపం మేము చేసాం, అది యూజ్లెస్. కానీ తినడానికి మాత్రం కూర్చుంటాం. ఎంతసేపు? కనీసం పావు గంట నుంచి అరగంట వరకు కూర్చుంటాం. తిరుగుతూ తింటారా మీరు ఎవరైనా? మరి అదేంటి, జపం మాత్రం తిరుగుతూ చేస్తారు కదా, అదేలా? ఎందుకంటే ఇది కుదిరిద్ది, అది కుదరదు. అదేమంటే చాలామంది నాకు కాళ్ళు నొప్పులు, అవి నొప్పులు, ఇవి నొప్పులు అంటారు. సినిమాకి వెళ్తే 3 గంటలు కూర్చుంటాడు, చుట్టాలు ఇంటికి వస్తే 2-3 గంటలు కూర్చొని సొల్లేస్తాడు. కానీ జపం చేయండి కూర్చోనంటే కాళ్ళు పని చేయట్లేదు. మోసగాడు. ఎవరిని మోసం చేస్తున్నాడు? వాడిని వాడే. అది. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేస్తారు జపం? ఆ కొత్త వాళ్ళు, పాత వాళ్ళ గురించి కాదు. కొత్త వాళ్ళు మాలను ఎవరు తీసుకుంటారో చెప్పండి. మీరు అన్నారు కదా ఇందాక, మాలను ఎవరు కావాలో వాళ్ళకి ఇద్దామని. ఎవరు ఎత్తట్లేదు చేతులు? అయిపోయింది. ఒకళ్ళ 1 2 1 2 3 4 5 6 వచ్చారు. ఓకే, 6కే కావాలి అయితే మాలలో. హరే కృష్ణ. కాబట్టి అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు యాత్రలో చాలా ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కృష్ణుడు తిరిగిన ప్రదేశాలు. అక్కడ గోవిందుడు చేసిన లీల, ఆ రకరకాల ఉద్ధవ్ కుండ్ వెళ్ళాం. ఉద్ధుడు తపస్సు చేసిన ప్రదేశం, ఇలా చాలా ఉన్నాయి. పూచిరి లౌట్ అని మధుమంగళుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇట్లా చాలా ఉన్నాయి. ఆ లీలన్నీ కావాలంటే మీరు చక్కగా చదువుకోవచ్చు. చదవాలంటే మళ్ళీ తపస్సు. కానీ చెయ్యను నేను, మీరు చెప్పండి నేను వింటాను, టైంపాస్ చేస్తాను. చదవండి, లీలలు ఉన్నాయి. నేను చెప్పినా అక్కడ ఉన్న లీల అదే. కావాలంటే మీకు లీలన్నీ పంపిస్తాం, మీరు చూసిన ప్రదేశాలన్నీ చదవండి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? యాత్రకు సంబంధించి, లేదా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి, హరినామానికి సంబంధించి, ఇప్పుడు మానవ జన్మ అని చెప్పాను కదా, వాటి గురించి ఏమైనా ఉంటే ఎవరిని అడగండి. ఎవరికేం లేవా? ఉన్నాయా? ఏం లేవు. భయం పడుతుంది, ఏమడిగితే ఏమంటారు అని కదా లోపల. బయట సంగతి కాదు, మీకుందా అది? మీకేమైనా ప్రశ్న ఉందా అంటున్నాను. మీరు ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళు చాలా అడుగుతారు. అది మనం చెప్పాలంటే మనం దాని మీద విశ్వాసం ఉండాలి, అప్పుడు మనం చెప్పగలం గట్టిగా. మనకే దాని మీద విశ్వాసం లేకపోతే సమాధానం మనం ఎలా చెప్తాం? అది కాకుండా అందరూ ప్రచారం చేయలేరు, అందరూ చెప్పి ఒప్పించే శక్తి అందరికీ ఉండదు, తెలిసినా కూడా. కాబట్టి అందరూ చెప్పాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు, చెప్పలేం కూడా అది. కానీ మీ ప్రయత్నం మీరు చేయండి చెప్పడానికి, అలా ఆత్మని ఏం లేదు. ఏంటి మీరేం ప్రశ్నలో? శివకేశులకి భేదం లేదు. అవును, భేదం ఉందని ఎవరన్నారు? లేదు, కానీ ఉందని కూడా ఉంది. ఇది ఎవరికి అర్థమైద్ది? భేదం ఉంది, భేదం లేదు, రెండు కరెక్టే. ఇది అర్థమైద్ది వాడికి? అది వాడి మూర్ఖత్వం. ఎవడు చెప్పాడు? మనం ఎప్పుడైనా చెప్పామా శివుడు వేస్ట్, శివాలయానికి వెళ్ళొద్దని చెప్పామా?
రాకపోతే అది వాళ్ళ మూర్ఖత్వం, వాడి మూర్ఖత్వం అని చెప్తున్నానుగా. మనం ఎప్పుడైనా చెప్పామా శివాలయానికి వెళ్ళొద్దని, వినాయకుడి గుడికి వెళ్ళొద్దని చెప్పామా? మరి ఇంకేంటి? శివుడికి కేశవుడికి భేదం ఉంది, భేదం లేదు, రెండూ ఉన్నాయి. అది అర్థమైద్దా? అది అర్థం కావాలంటే వాడు సంవత్సరం పాటు మందిరానికి వస్తే అర్థమైద్ది. ప్రతి ఆదివారం వచ్చి ప్రసాదం తిని హరినామం చేసి భగవద్గీత తింటే అప్పుడు అర్థమైద్ది వాడు. అప్పటి వరకు అర్థం కాదు. ఇంకేమైనా ఉన్నాయా? ప్రశ్నలు ఎవరికి లేవు కదా? హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా శ్యామ్ సుందర్ కి శ్రీ చైతన్య మహాప్రభు కూడా వచ్చారు ఇక్కడికి. చైతన్య మహాప్రభు పూరి నుంచి ఇలా రావడం ఇదంతా కూడా జరిగింది. చైతన్య మహాప్రభు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అయితే ఇక్కడ చాలా ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చైతన్య మహాప్రభు శిష్యులకు చెప్తారంట, మీరు వాటిని ఉద్ధరించండి, మళ్ళీ వెలికి తీయండి అని ధామంలో. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న కుండాలు ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా లేవు, అవన్నీ లేవు. ఎందుకంటే కాలక్రమేణా అన్ని కూడా 5,000 సంవత్సరాలు అయిపోయింది కదా కృష్ణుడు వెళ్ళిపోయి. అన్ని కూడా కాలగర్భంలో అన్ని మామూలుగా నార్మల్ ప్లేస్లు అయిపోయినాయి అంత మొత్తం. కుండాలు ఇవేమి లేవు. తర్వాత వాళ్ళు వెతికి మళ్ళీ ఎవరు షడ్గోస్వాములు కొన్ని చేశారు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే అది అయిపోయిన తర్వాత కొంతమంది ఆ నీళ్ళలో ఉన్నాయి మిగిలిన ఇది ఒరిజినల్ మీకు వెళ్తే ఇక్కడ కనపడుద్ది ఇదే ఒరిజినల్ అని, వాడు లేదు ఇది ఒరిజినల్ అని, ఇలాగా అలా వివాదం అనేది ఇప్పటికి కూడా ఉంది. ఎందుకంటే ఎవరిది ఒరిజినల్ అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అక్కడ జనం వస్తారు కాబట్టి. మళ్ళీ ఇంద్రియ భోగమే. ఎందుకు డబ్బులు? ఇంద్రియ భోగం. అంతేగాని సత్యాన్ని కాపాడాలి, నిజమని తెలియాలి అనేది జనాలకు ఎవరికి అవసరం లేదు. నాది నిజం అని కొట్టుకోవడం అది. సరే, హరే కృష్ణ.